ఖాదీ సంతలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. భారతీయ ఉత్పత్తులకు స్వదేశీ సంత రానున్న రోజుల్లో గ్లోబల్ సంతగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత పౌరులుగా మన దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గాంధీజీ స్వదేశీ, సత్యం, అహింస, గ్రామ స్వరాజ్యం నేర్పించారన్నారు. ఆనాడు విదేశీ వస్తువులను బహిరంగంగా తగులుపెట్టాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఎంతోమంది త్యాగాలు చేశారని, ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికిందని వివరించారు. భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు. సంత అనగానే మనకు అందరికీ జ్ఞాపకం పాత రోజులు. ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒకరోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఈరోజు నాకు ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. అయితే చరిత్ర కూడా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తుకు నాంది పలకాలంటే బ్రాడ్గా చరిత్రను కూడా గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తుకు మనం అంకితమయ్యే పరిస్థితికి వస్తుంది. ఆ రోజు మీరు చూస్తే విదేశ వస్త్రాలని, విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలువిచ్చారు. ఎంతోమంది త్యాగాలు చేశారు. ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది. ప్రజల్లో తిరుగుబాటు రగిలించింది. దాన్ని లాజికల్గా తీసిపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు కానీ, విలువలు కానీ, అదే మరిగా ఫ్యామిలీ విలువలుగా నుండి ఏకైక దేశం భారతదేశం.